హాయ్ ఫ్రెండ్స్, మంచి డాన్సర్గా తెలుగమ్మాయిగా పేరు తెచ్చుకున్నటువంటి మన శ్రీలీల ప్రస్తుతానికి అయ్యో శ్రీలీల పరిస్థితి ఇలా అయిపోయింది అని అభిమానులు బాధపడే పరిస్థితి వచ్చింది. అసలు విషయం ఏంటంటే, తొలి చిత్రానికి కేవలం 30 లక్షల రెన్యుమేషన్ తీసుకున్నటువంటి మన తెలుగమ్మాయి శ్రీలీల ప్రస్తుతానికి ఒక పాటకి 1 కోటి రూపాయలు, సినిమాకి 3 కోట్ల రూపాయలు తీసుకోవటం జరుగుతుంది. మరి ఇది మంచిదే కదా, తెలుగు వాళ్ళకి మంచి పేరు వస్తుంది కదా అని మీరు అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇక్కడే చిక్కొచ్చి పడిందండి. అసలు విషయం ఏంటంటే, అసలు కథ కూడా పూర్తిగా వినకుండా, తన పాత్రకి ఎలాంటి ప్రాధాన్యత ఉందో కూడా తెలియకుండా, కేవలం డబ్బుకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు హయ్యెస్ట్ రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుని, తన పాత్రకి ప్రాధాన్యత లేకున్నా కూడా చిత్రాలు ఒప్పుకుంటుంది అని అభిమానులు వాపోతున్నటువంటి పరిస్థితి. అయితే అందరూ పాపం శ్రీలీల అని బాధపడుతున్నారు ఇలాంటి సందర్భంలోనే. అయితే ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు, అద్భుతమైన డాన్సర్ కదా, అందులో తప్పేముంది అని. డాన్సింగ్ స్కిల్స్ గురించి ఇక్కడ ఎవరూ చెప్పట్లేదు. కానీ అభిమానులు మాత్రం ప్రస్తుతానికి ఒక తెలుగు అమ్మాయికి అసలు సినిమా అవకాశాలు రావడమే చాలా తక్కువ. అలాంటి సందర్భంలో పాత్రకి ప్రాధాన్యత లేకుండా కేవలం రెన్యువేషన్ వచ్చేస్తుంది కదా, తను స్వింగ్లో సిచ్యువేషన్లో నడిచిపోతుంది కదా అని ప్రతి సినిమాకి సంబంధించినటువంటి కొత్త వాళ్ళతో తాను జత కట్టడానికి ఒప్పుకున్నటువంటి ఈ సందర్భంలో అభిమానులు చాలా బాధపడుతున్నారు అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతానికి ఒక చిత్రానికి 3 కోట్లు తీసుకుని ఒక పాటకి 1 కోటి రూపాయలు తీసుకుంటున్న శ్రీలీల జూనియర్ సినిమాలో కూడా నటించింది, కిరీటి హీరోగా వచ్చినటువంటి చిత్రంలో. అయితే కేవలం పాటలకు సంబంధించినటువంటి సందర్భంలోనే తనను వాడుకున్నారే తప్ప తన పాత్రని ఎక్కువగా ఎన్హాన్స్ చేసేటటువంటి సందర్భం ఏమీ లేదు. సో ఒక అద్భుతమైన నటికి హావభావాలు ముఖ్యం, పాత్రకు ప్రాధాన్యత ముఖ్యం. కాబట్టి ఇలాంటి విషయాల్లో అసలు శ్రీలీల ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు, కేవలం రెన్యువేషన్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది అని అభిమానులు వాపోతున్నటువంటి పరిస్థితి. సో అందుకే అభిమానులు ఇలాగా చాలా బాధపడుతున్నారు అని సినీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే పుష్ప 2లో ఒక అద్భుతమైన పాట రావడం తన కెరియర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కానీ ప్రతి సందర్భంలోనూ పాటలకే ప్రాధాన్యత ఇచ్చి కెరియర్ని నడపలేం కదా అని అందరూ భావిస్తున్నారు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్.